హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి వరల్డ్. ఈరోజు దోసకాయ పప్పు నా స్టైల్లో ఎలా చేసి చూపిస్తానో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 1 ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, 3 టమాటాలు, కొంచెం చింతపండు, దోసకాయ 1. ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ముందుగా కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని, మనం కుక్కర్లో కందిపప్పుతో పాటు టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు, దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని, దీనిలో కుకింగ్ ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. 1 or 2 స్పూన్స్ వేసుకుంటే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది. దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం మీ టేస్ట్ తగినట్టు, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ కలిపి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఏంటో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చూసారా ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయింది పప్పు. దీనిలో వాటర్ని ఇలా ఉంచేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని ఇంకా మెత్తగా మెదిపేసుకొని తాలింపు వేసుకోవడమే. ఈ పప్పుని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి, దాంట్లో వెల్లుల్లి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. తాలింపుని పప్పులో వేసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే దోసకాయ పప్పు రెడీ. నా స్టైల్లో దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపించాను కదా ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.